హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీష్ బ్లోసమ్స్ యూనిట్ నెంబర్ 3 ద నెక్లెస్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, నెక్స్ట్ అట్లాగే టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్ టాస్క్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వివరణ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే 3rd, 4th, 5th అన్ని సబ్జెక్టుల వర్క్ బుక్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము, టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్, అప్డేట్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా మనం ద నెక్లెస్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ చూద్దాం. ద నెక్లెస్ ఇంపార్టెంట్ వర్డ్స్, ఇంపార్టెంట్ మీనింగ్స్: ఆర్నమెంట్స్ ఆభరణాలు, వేర్ ధరించడం, కాస్ట్లీ ఖరీదైన, మెటల్ లోహం, స్పెండ్ ఖర్చు పెట్టడం, ప్రెట్టి అందమైన, అడ్మైరబుల్ ప్రశంసనీయమైనది, అద్భుతమైన, బోర్న్ పుట్టడం, అకేషన్ సందర్భం, ఆఫర్ ఇవ్వబోవటం, బై కొనటం, సూటబుల్ తగినది, నియర్లీ దగ్గరగా, ఫ్రాంక్స్ దేశంలో ఉండే కరెన్సీ ఇది, డ్రూ గీయడం, బికేమ్ మారటం, సాడర్ విచారంగా, అబ్సల్యూట్ సంపూర్ణము పరిపూర్ణంగా పూర్తిగా, పూర్ పేద, ఆర్టిసన్స్ హస్తకళాకారులు, మ్యారీడ్ వివాహము, క్లర్క్ గుమాస్తా, మినిస్ట్రీ మంత్రి పదవి, వాంట్ కోరిక విష్, ఎంజాయ్ ఆనందించడము, డెలికసీ మృదుత్వము నాజూకైనటువంటి, లగ్జరీ విలాసవంతమైన సుఖము, జ్యువెల్స్ ఆభరణాలు, కంప్లైంట్ ఫిర్యాదు చేయటం, బారో అప్పు తీసుకును, మెట్ కలవటం, టుక్ తీసుకుంది తీసుకోవటం, లార్జ్ ఎక్కువ, ఓపెన్డ్ తెరవటం, చూస్ ఎంచుకొను, సా చూడటం, హెల్డ్ జరగటం, ఇన్విటేషన్ ఆహ్వానము, స్టార్టెడ్ మొదలవటం, క్రయింగ్ ఏడవటం, ఆస్క్డ్ అడగటం, మ్యాటర్ విషయము, కంట్రోల్ నియంత్రించుకోవడం, హర్సెల్ఫ్ ఆమెకు సంబంధించి, నథింగ్ ఏమీ లేదు, బ్రాస్లెట్ చేతికి తొడిగేటటువంటి ఒక రకమైన ఆభరణం, పెరల్ ముత్యము, నెక్లెస్ హారము, ఇయర్ రింగ్స్ చెవిరింగులు, గోల్డ్ బంగారము, జెమ్స్ రత్నాలు, డిఫికల్ట్ ఇష్టమైన, డిసైడ్ నిర్ణయించుకోవడం, డిస్కవర్ కనుగొనడం, కామ్ ప్రశాంతత, డైమండ్ వజ్రం, ట్రెంబల్డ్ వనకటం, లిఫ్టెడ్ పైకి ఎత్తడం, లెండ్ అప్పు ఇవ్వడం, యాంగ్జియస్లీ ఆతృతగా, అరైవ్డ్ రావటం, ఉమెన్ మహిళ, మ్యాడ్లీ పిచ్చిగా, చేంజింగ్ మారటం, అటర్డ్ పలకటం, ఎంటర్ ప్రవేశించటం, టెరిబుల్ భయంకరమైన, పోవర్టీ పేదరికం, పే చెల్లించడం, కంప్లీట్లీ మొత్తము, డెట్ అప్పు, దెమ్సెల్వ్స్ తమకు తామే, వాక్ నడవటం, స్టిల్ ఇప్పటికీ, సెర్చ్ వెతకటం, ఫ్యూరియస్ కోపంతో, ఫోల్డ్ మడతబెట్టడం, నోవేర్ ఎక్కడా లేదు, న్యూస్ పేపర్ వార్తాపత్రిక, రివార్డ్ బహుమతి, నో యూజ్ ఉపయోగం లేదు, కపుల్ జంట, లాస్ట్ కోల్పోవటం, యంగ్ యువ, వెంట్ వెళ్ళెను, క్లోజ్లీ దగ్గరగా, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యము, ఆర్డినరీ సాధారణమైన, అడ్రస్డ్ ప్రసంగించడము సంబోధించడము, ఫెమిలియర్లీ తెలిసిన, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి, హ్యాపెండ్ జరగటం, హోప్స్ ఆశలు, గెయిన్ లాభం, రోట్ రాసెను రాయడం, క్లాస్ప్ చేతులు కలుపుట, బ్రోక్ విరిగిపోవటం, మెండెడ్ రిపేర్ చేయటం, సిమిలర్ ఒకేలా ఉన్న, వర్త్ విలువ, ఓన్లీ కేవలం, హాల్టెడ్ ఆగిపోవటం, వైడ్ విశాలమైన, రీప్లేస్ దాని స్థానంలో ఇంకోటి భర్తీ చేయటం, మైన్ నాది, నోటీస్ విచారించటం అడిగి తెలుసుకోవటం, ఇన్నోసెంట్ అమాయకత్వం, గ్రాబ్డ్ పట్టుకోవటం, ఇమిటేషన్ అనుకరణ, హస్బెండ్ భర్త, బారోడ్ అప్పు తీసుకోవటము, బాట్ కొనటము, సెక్రటరీ కార్యదర్శి, ఇన్ఫర్మేషన్ సమాచారము. ఇవి థర్డ్ యూనిట్ ద నెక్లెస్ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్.
మీనింగ్స్. ఇంకా మనం వొకాబులరీ, టెక్స్టువల్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ స్టేట్ వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. అవి అకార్డింగ్ టు ద స్టోరీ, కథ ప్రకారము ట్రూ ఆర్ ఫాల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్, మెటిల్డా వాస్ బోర్న్ ఇన్ న్యూయార్క్. న్యూయార్క్ అమెరికాలో ఉంది, మనకి అది ప్యారిస్ అని ఇవ్వడం జరిగిందంటే ఫ్రాన్స్, కాబట్టి ఫాల్స్. ద హస్బెండ్ ఆఫ్ మెటిల్డా వాజ్ ఎ సెక్రటరీ టు ద మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద తను గుమాస్తా, క్లర్క్, కానీ మనకి ఇక్కడ సెక్రటరీ అన్నారు, సో ఫాల్స్. మెటిల్డా చూస్ ఏ పెరల్ నెక్లెస్. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను చూస్ చేసుకుంది డైమండ్ నెక్లెస్, కాబట్టి ఫాల్స్. మెటిల్డా బారోడ్ 18,000 ఫ్రాంక్స్. సో అలాంటిదే కొనడానికి మొత్తం 36,000 అయితే తన దగ్గర ఆల్రెడీ 18,000 ఉంది, అంటే రిమైనింగ్ 18 కదా తను బారో చేసింది, సో ట్రూ. ద కపుల్ వర్క్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ మెయిడ్ టు పే ఆఫ్ ద డెట్స్. మెయిడ్ ఎవరి యొక్క సర్వెంట్ సహాయంతో వీళ్ళు కాదు, వీళ్ళిద్దరూ కష్టపడి ఒక 10-15 ఇయర్స్ కష్టపడ్డారు, సో ఇట్స్ ఆల్సో ఫాల్స్. యాక్టివిటీ 3 వచ్చేసరికి వొకాబులరీలో లెట్స్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద 2 వర్డ్స్ ఇచ్చారు, వాటిలో థిక్ బోల్డ్ లెటర్స్లో ఉన్న వర్డ్స్ అబ్జర్వ్ చేయండి అంటున్నారు. మెటిల్డా వాజ్ ఏ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్. ప్రెట్టి, అడ్మైరబుల్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ ఆర్ అడ్జెక్టివ్స్. పైన ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రెట్టి, అడ్మైరబుల్ ఏవైతే ఉన్నాయో యాడ్జెక్టివ్స్ అనమాట, అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ ద నౌన్స్. యాడ్జెక్టివ్స్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే సెంటెన్స్లో ఉన్నటువంటి నామవాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగిస్తాం మనం. యాడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద నౌన్స్ అండ్ వర్బ్స్. ఈ యొక్క డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేటువంటి విశేషణాలు, యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయవి నౌన్స్ నామవాచకాలు, వర్బ్స్ క్రియాపదాల సహాయంతో ఏర్పడవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ వర్బ్స్. సో క్రియాపదాలతో ఏర్పడినటువంటి యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం అంటున్నారు. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నటువంటి సెంటెన్స్లో ద అండర్లైన్ వర్డ్ అడ్మైరబుల్ డిస్క్రైబింగ్ మెటిల్డా. మెటిల్డాని తను వర్ణిస్తుంది ఈ అడ్మైరబుల్ అనేది. అంటే అడ్మైరబుల్ ఈజ్ ఏ ఫార్మ్డ్ ఫ్రమ్ ద వర్డ్స్ అడ్మైర్ ప్లస్ ఏబుల్. అడ్మైర్ ప్లస్ ఏబుల్ సహాయంతో ఏర్పడింది మనకి అడ్మైరబుల్ అనేటటువంటి డిస్క్రైబింగ్ వర్డ్. అడ్మైర్ ఈజ్ ఏ వెర్బ్ బట్ ఇట్ బికమ్స్ అన్ యాడ్జెక్టివ్ బై యాడింగ్ ఏబిఎల్ఈ. ఇక్కడ ఉన్నటువంటి అడ్మైర్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ఒక క్రియాపదము. ఆ క్రియాపదానికి ఏబిఎల్ఈ అనేది యాడ్ అవ్వటం వల్ల నవ్ ఇట్ బికమ్స్ ఏ యాడ్జెక్టివ్. అది ఒక డిస్క్రైబింగ్ వర్డ్ అయినటువంటి విశేషణంగా మారిపోయింది. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై యాడ్జెక్టివ్స్ బై యాడింగ్ సఫిక్సెస్. ఒక పదానికి చివర యాడ్ చేసే పదాలు మనం సఫిక్సెస్ అని చెప్పేసి అంటాము. కింద కొన్ని వెర్బ్స్ ఇచ్చారు, వాటికి ఏబిఎల్ఈ, ఎఫ్యుఎల్, ఐబిఎల్ఈ, ఈఎన్టీ, ఏఎన్టీ, ఐవిఈ, ఐఎన్జీ ఇలాంటివి యాడ్ చేయడం ద్వారా వాటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అయినటువంటి యాడ్జెక్టివ్స్గా మార్చొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్యుఎల్తో యూజ్ అనే వర్డ్కి ఎఫ్యుఎల్ కలిపితే యూస్ఫుల్, హెల్ప్కి ఎఫ్యుఎల్ కలిపితే హెల్ప్ఫుల్, హార్మ్కి ఎఫ్యుఎల్ కలిపితే హార్మ్ఫుల్. ఏబిఎల్ఈ రిమార్క్, ఏబిఎల్ఈ కలిపితే రిమార్కబుల్, ఎక్స్పాండ్కి ఏబిఎల్ఈ కలిపితే ఎక్స్పాండబుల్, పేకి ఏబిఎల్ఈ కలిపితే పేయబుల్. నెక్స్ట్ ఐబిఎల్ చూస్తే ఫ్లెక్స్ అనే దానికి ఐబిఎల్ఈ కలిపితే ఫ్లెక్సిబుల్, సెన్స్ అనే దానికి ఐబిఎల్ కలిపితే సెన్సిబుల్, రెస్పాన్స్ అనే దానికి ఐబిఎల్ఈ యాడ్ చేస్తే రెస్పాన్సిబుల్. నెక్స్ట్ ఈఎన్టీతో చూస్తే డిఫరెంట్ అనే దానికి ఈఎన్టీ యాడ్ చేస్తే డిఫరెంట్, ఎక్సెల్ అనే దానికి ఈఎన్టీ యాడ్ చేస్తే ఎక్సలెంట్, అర్జ్ అనే దానికి ఈఎన్టీ యాడ్ చేస్తే అర్జెంట్. అంటే ఈ విధంగా ఫస్ట్ ఉన్నవన్నీ కూడా మనకి వెర్బ్ ఫార్మ్స్. ఈ యొక్క వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చివరి ఈ సఫిక్సెస్ యాడ్ చేస్తే నవ్ దే ఆర్ బికమ్స్ యాజ్ యాడ్జెక్టివ్స్. తర్వాత ఏఎన్టీతో చూస్తే ప్లీజ్ అనే దానికి ఏఎన్టీ యాడ్ చేస్తే ప్లెజెంట్, ఇగ్నోర్ అనే దానికి ఏఎన్టీ యాడ్ చేస్తే ఇగ్నోరెంట్, రెసిస్ట్ అనే దానికి ఏఎన్టీ యాడ్ చేస్తే రెసిస్టెంట్, సెలెక్ట్ అనే దానికి ఐవి యాడ్ చేస్తే ఐవిఈ యాడ్ చేస్తే సెలెక్టివ్, క్రియేట్ అనే దానికి ఐవిఈ యాడ్ చేస్తే క్రియేటివ్, టాక్ అనే దానికి టిఐవిఈ యాడ్ చేస్తే అంటే ఐవిఈ యాడ్ చేస్తే టాకెటివ్, అమ్యూజ్ అనే దానికి ఐఎన్జీ యాడ్ చేస్తే అమ్యూజింగ్, రిలాక్స్ అనే దానికి ఐఎన్జీ యాడ్ చేస్తే రిలాక్సింగ్, సర్ప్రైజ్ అనే దానికి ఐఎన్జీ యాడ్ చేస్తే సర్ప్రైజింగ్. ఈ విధంగా వెర్బ్ ఫార్మ్స్ని సఫిక్సెస్ యాడ్ చేయడం ద్వారా మన డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేటువంటి యాడ్జెక్టివ్స్గా మార్చవచ్చు. కింద మనకు ఇంకొక టాస్క్ ఇస్తున్నారు, ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ వెర్బ్స్ ఇన్ గివెన్ కాలమ్ ఏ విత్ సూటబుల్ సఫిక్సెస్ గివెన్ కాలమ్ బి. ఏలో ఉన్నటువంటి వెర్బ్స్కి బిలో ఉన్నటువంటి సఫిక్సెస్ యాడ్ చేసి వాటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేటువంటి యాడ్జెక్టివ్స్గా రాయండి అంటున్నారు. అవి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఉంది, యూజ్కి ఎఫ్యూల్ యాడ్ చేస్తే యూస్ఫుల్,
నెక్స్ట్ రిమార్క్, ఏబిఎల్ యాడ్ చేస్తే రిమార్కబుల్. డిఫర్, ఈఎన్టీ యాడ్ చేస్తే డిఫరెంట్. రెసిస్ట్, ఏఎన్టీ యాడ్ చేస్తే రెసిస్టెంట్. సెలెక్ట్, దానికి ఐవిఈ యాడ్ చేస్తే సెలెక్టివ్. నెక్స్ట్ అమ్యూజ్, ఈ రిమూవ్ చేసి ఐఎన్జీ యాడ్ చేస్తే అమ్యూజింగ్. ఎక్స్పాండ్, ఏబిఎల్ఏ యాడ్ చేస్తే ఎక్స్పాండబుల్. నెక్స్ట్ సెన్స్, ఐబిఎల్ఈ యాడ్ చేస్తే సెన్సిబుల్. ప్లీజ్, దానికి ఏఎన్టీ యాడ్ చేస్తే ప్లెజెంట్. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సఫిక్సెస్ని యాడ్ చేసి వెర్బ్స్ని మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేటువంటి యాడ్జెక్టివ్స్గా మార్చొచ్చు. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి యాడ్జెక్టివ్స్ అనే టాపిక్ ఇంకా అర్థం కావడం కోసం మనకి ఇంకొంచెం ఇక్కడ ఎలా అవ్వడం జరిగింది. ఫస్ట్ నెక్లెస్, ఏ నెక్లెస్, ఒక నెక్లెస్. ఏ డైమండ్ నెక్లెస్, ఒక డైమండ్ నెక్లెస్. ఏ బిగ్ డైమండ్ నెక్లెస్, ఒక పెద్దదైనటువంటి డైమండ్ నెక్లెస్. ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్, ఒక అందమైన పెద్దదైన డైమండ్ నెక్లెస్. ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్, ఒక అందమైన పెద్దదైన బ్లూ కలర్లో ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్. సో ఇక్కడ బ్యూటిఫుల్, బిగ్, బ్లూ, డైమండ్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్, డిస్క్రైబింగ్ వర్డ్స్ అనమాట. సేమ్ అలాగే చూస్తే బ్యాగ్, ఒక బ్యాగ్. ఏ ఒక యాడ్జెక్టివ్. ఏ లెదర్ బ్యాగ్, లెదర్ యాడ్జెక్టివ్. ఏ వైట్ లెదర్ బ్యాగ్, వైట్ యాడ్జెక్టివ్. ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్, బిగ్ యాడ్జెక్టివ్. అంటే ఏ లెదర్ వైట్ బిగ్ యాడ్ అయ్యే కొద్దికి మనకు ఒక్కొక్క యాడ్జెక్టివ్ యాడ్ అయ్యకుండా వచ్చిందనమాట. నెక్స్ట్ ఫ్లవర్స్, 3 యాడ్జెక్టివ్. ఎల్లో యాడ్జెక్టివ్. టైనీ, చిన్నమైనటువంటి యాడ్జెక్టివ్. లవ్లీ, అందమైనటువంటి. 3 లవ్లీ టైనీ ఎల్లో ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అనే దానికి మనకి 3 లవ్లీ టైనీ ఎల్లో ఇన్ని రకాలైనటువంటి యాడ్జెక్టివ్ని మనకి యాడ్ చేశారు. నెక్స్ట్ బాయ్, ఏ బాయ్, ఒక పిల్లవాడు. లిటిల్, చిన్న. స్మార్ట్ యాడ్జెక్టివ్. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే కంప్లీట్ ద టేబుల్ బై యూజింగ్ ద ఎగ్జాంపుల్ గివెన్ అబోవ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పైన ఎలా అయితే ఒక వర్డ్ తీసుకుని దానికి మనకి యాడ్జెక్టివ్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చారో ఫస్ట్ నెంబరు, ఒపీనియను, సైజు, కలరు, మెటీరియల్. ఈ విధంగా పే వర్డ్ సహాయంతో ఈ టేబుల్ కంప్లీట్ చేయండి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు. ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్. ఇట్లా మనం వీటి సహాయంతో, పెయిన్ వర్డ్ సహాయంతో ఈ టేబుల్ కంప్లీట్ చేస్తే ఏ బ్యూటిఫుల్ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్. సో ముందు ఒపీనియన్ రావాలి, సైజ్ రావాలి, కలర్ రావాలి, తర్వాత మెటీరియల్. నెక్స్ట్ ఏ స్మార్ట్ లిటిల్ బాయ్. లాస్ట్ వన్ ఏ లవ్లీ టైనీ ఎల్లో ఫ్లవర్స్. ఈ విధంగా పైన ఉన్నటువంటి వీటి సహాయంతో ఈ కింద ఇచ్చినటువంటి బాక్స్ మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 6 వచ్చేసరికి అండర్లైన్ WH వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. When did you go to the market? When. Why do you trouble me? Why. Where will you meet him? Where. How did you spend your holidays? How. Whom do they want to elect? Whom. ఇవన్నీ కూడా దీస్ ఆర్ కాల్డ్ క్వశ్చన్ వర్డ్స్. ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. 4th క్లాస్లో కూడా నేర్చుకున్నాం. లెట్స్ లెర్న్ హౌ టు యూస్ దీస్ WH వర్డ్స్. పైన ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వెన్, వై, వేర్, హౌ, హూమ్ వీటిని ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకుందాం అంటున్నారు. WH హూ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ఎ పర్సన్. మనుషుల గురించి, ఎవరైనా వ్యక్తుల గురించి, పర్సన్స్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అలాంటి వాళ్ళ గురించి అడగాల్సి వచ్చినప్పుడు మనం WH హూ అనే వాడిని ఉపయోగిస్తాం మనం. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్ వాట్. యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ ఫర్ ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఏదైనా సమాచారాన్ని అడిగి తెలుసుకోవడము, ప్రత్యేకంగా ఫలానా అని అడిగి తెలుసుకోవడానికి వచ్చినప్పుడు వాట్ అనే మాట ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హూ ఈజ్ అవర్ ఫాదర్. మీ నాన్నగారు ఎవరు. నెక్స్ట్ హూ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు. అంటే ఒక వ్యక్తి గురించి అడిగేటప్పుడు ఏమో WHO. వాట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ అవర్ ఫాదర్. మీ నాన్నగారు ఎవరు అంటే మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అంటాం. పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి వాట్ అంటాము. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ ఏ క్వశ్చనింగ్ అబౌట్ ఏ ప్లేస్. ఏదైనా ఒక పర్టికులర్ ప్రదేశం గురించి అడిగి తెలుసుకోవడానికి వేర్ డూ యూ లివ్. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు. అప్పుడు ప్లేస్ చెప్తాము. ఐ లివ్ ఇన్ విజయవాడ, హైదరాబాద్ అట్లా ప్లేస్ చెప్తాము. పర్టికులర్ ప్లేస్ గురించి అడిగి తెలుసుకోవడానికి వేర్ అనే వాడిని ఉపయోగిస్తాము. వెన్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద టైం. సమయాన్ని అడిగి తెలుసుకోవడం గురించి. అంటే వెన్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. నీ పుట్టినరోజు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటావు. August 27th. ఇట్లా డేట్ చెప్తారు. అంటే సమయాన్ని, టైం పీరియడ్ని అడిగి తెలుసుకోవడం కోసం వెన్.
విచ్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద ఆబ్జెక్ట్ గురించి అడిగి తెలుసుకోవడానికి. విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి. పర్టికులర్ ఆబ్జెక్ట్ గురించి అడిగి తెలుసుకోవడానికి విచ్ అనే దాన్ని ఉపయోగిస్తాము, ఏది అనే కాంటెక్స్ట్లో. హౌ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద మేనర్, ఏదైనా అంటే రీతి విధానము అని మనం అడిగి తెలుసుకోవడం కోసం ఉపయోగించేదే HOW, హౌ అన్నమాట. నెక్స్ట్ వై యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ ఏ రీజన్, కారణాన్ని అడిగి తెలుసుకోవడం కోసము. వై ఆర్ యూ క్రయింగ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఇలా రీజన్ అడిగి తెలుసుకోవడం కోసం ఉపయోగించేదే వై అనే క్వశ్చన్ వర్డ్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హూ, వాట్, వేర్, వెన్, విచ్, హౌ, హూమ్, వై. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ వర్డ్స్ ద ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వర్డ్ బ్లాంక్ ఇచ్చారు, అవి హెల్ప్ బాక్స్లో ఉన్నాయన్నమాట. సూటబుల్ క్వశ్చన్ వర్డ్ని రాయండి అంటున్నారు. సుజయ్ ఈజ్ మై బ్రదర్ అన్నారు, అంటే సుజయ్ నా యొక్క బ్రదరు అని చెప్పేసి. ఏం క్వశ్చన్ అడిగితే మనం ఇది వస్తుందంటే మీ బ్రదర్ ఎవరు అని. ఎవరు అంటే పర్సన్ ఇండికేట్ చేయడానికి మనం ఉపయోగించే క్వశ్చన్ వర్డ్ హూ, కాబట్టి హూ ఈజ్ ఎవర్ బ్రదర్. షీ ఫినిషెస్ వర్క్ ఎట్ 5 o'clock, ఆవిడ తన పనిని 5ంటికి కంప్లీట్ చేసింది. సో టైం పీరియడ్, సో ఎన్నింటికి కంప్లీట్ చేసింది, ఎంత, ఎన్ని అని చెప్పేసి అంటానికి మనం ఎన్ని అని టైం తెలుసుకోవడానికి ఉపయోగించే క్వశ్చన్ వర్డ్ వెన్. వెన్ డస్ షీ ఫినిష్ వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐ కీప్ మనీ ఇన్ మై పర్స్, నేను నా డబ్బుల్ని పర్సులో ఉంచుకుంటాను. అంటే ఇది ప్లేస్, ఇక్కడ ప్లేస్ కాబట్టి ప్లేస్ని తెలియజేయడానికి ఉపయోగించే క్వశ్చన్ వర్డ్ వేర్. వేర్ డిడ్ యూ కీప్ యువర్ మనీ, నీ డబ్బులు నువ్వు ఎక్కడ దాచుకుంటావు. అప్పుడు ఆన్సర్ ఐ కీప్ మై మనీ ఇన్ మై పర్స్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఐ మీట్ మై ఫ్రెండ్ ఎట్ స్కూల్, నేను నా ఫ్రెండ్ని స్కూల్ వద్ద కలిశాను. ఇక్కడ కూడా ప్లేస్, ఎక్కడ అంటానికి మనం ఉపయోగించేది వచ్చేసరికి వేర్. వేర్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్. నెక్స్ట్ ఐ పెయిడ్ 1000 రూపీస్ ఫర్ ద డ్రెస్, ఆ డ్రెస్కి నేను 1000 రూపీస్ పే చేశాను. అంటే ఎంత అన్నప్పుడు మనం ఉపయోగించేది హౌ మచ్, కాబట్టి హౌ అనేవాడు క్వశ్చన్ వర్డ్ ఇక్కడ మనం ఉపయోగిస్తాము. హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ ద డ్రెస్, అప్పుడు ఆన్సర్ ఐ పెయిడ్ 1000 రూపీస్ ఫర్ ద డ్రెస్ అని వస్తుంది. తర్వాత రైటింగ్ టాస్క్ వచ్చేసరికి రీడ్ ద స్టోరీ గివెన్ బిలో అని చెప్పేసి ఒక స్టోరీ ఇచ్చారు. ఏ స్పారో లైడ్ స్మాల్ ఎగ్స్ ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ ట్రీ. అన్ ఎగ్ హ్యాచ్డ్ అంటే పొదగటము. ఏ చిక్, పక్షుల యొక్క పిల్లల్ని చిక్స్ అంటాం మనం. పీపుల్ అంటే తొంగి చూడటము. ద స్పారో బ్రాట్ వార్మ్స్ ఫర్ ద బేబీ బర్డ్. సో ఆ పిచ్చుక ఏం చేసిందంటే తన యొక్క బేబీ బర్డ్ కోసం తినడానికి పురుగులను తీసుకొచ్చింది. ద బేబీ బర్డ్ ఏట్ దమ్ విత్ ఇట్స్ బీక్, తన యొక్క ముక్కుతో తింది. డేస్ పాస్డ్, రోజులు గడిచిపోయాయి. వన్ మార్నింగ్, ఒక రోజు ఉదయం, ద మదర్ స్పారో ఫ్లూ అవుట్ ఆఫ్ ద నెస్ట్, గూట్లో నుంచి బయటికి వెళ్ళింది. ద చిక్ ఓపెన్డ్ ఇట్స్ క్యూట్ ఐస్ అండ్ లిక్విడ్ అవుట్, తన క్యూట్గా ఉన్నటువంటి కళ్ళంతా తెరిచి బయటికి చూసింది. షీ సా ఫ్లవర్స్, తనకి ఫ్లవర్స్ కనిపించాయి, ఇక్కడ ఇమేజ్లో కనబడుతున్నాయి అనమాట. లీవ్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్, ఎదురుకుంటా ఉన్న చెట్ల దగ్గర ఆకులు, పండ్లు, నెక్స్ట్ అట్లాగే మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు కనబడ్డాయి తనకి. షీ ఓపెన్ హర్ వింగ్స్ అండ్ ఫ్లాప్డ్ దెమ్, సో తను బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి తన రెక్కల్ని తాను తెరిచి ఎగురుకుంటూ వెళ్ళింది. ఇది మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్. ఇక్కడ స్పారో, చిక్, వార్మ్స్, బీక్, నెస్ట్, ఫ్లవర్స్, ఇవి మనకు అండర్లైన్ చేయలేదు కానీ యాక్చువల్గా ఇవి అండర్లైన్ చేయాల్సినటువంటి వర్డ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దాన్ని బేస్ చేసుకుని యాక్టివిటీ 7 రీరైట్ ద స్టోరీ, మళ్ళీ పైన ఉన్నటువంటి స్టోరీని మళ్ళీ రాయమంటున్నాడు. యాడింగ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ టు ద అండర్లైన్ వర్డ్స్, ఇక్కడ ఉన్నటువంటి అండర్లైన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఈ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్రైబ్ చేస్తూ వాటికి ముందు కింద ఉన్నటువంటి యాడ్జెక్టివ్స్, ఈ ఎల్ బాక్స్లో ఉన్నటువంటి యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని స్టోరీని మళ్ళీ తిరిగి రాయండి అంటున్నారు. స్మాల్, క్యూట్, బ్రౌన్, గ్రీన్, బిగ్, ఎల్లో, అగ్లీ, బ్యూటిఫుల్, రెడ్, లవ్లీ, అట్రాక్టివ్. వీటిలో అన్నీ ఉపయోగించమని కాదు, ఆ కాంటెక్స్ట్లో ఏవైతే సూటబుల్ ఉంటాయో డిస్క్రైబింగ్ వర్డ్స్ వాటిని ఉపయోగించి రాయండి అంటున్నారు. మళ్ళీ తిరిగి రాస్తే ఏ టైనీ స్పారో లైడ్ డెలికేట్ వైట్ ఎగ్స్ ఇన్ ద కాజీ నెస్ట్ ఆన్ ఏ టాల్ స్టడీ ట్రీ. వన్ డే అన్ ఎగ్ హ్యాచ్డ్. ఏ ఫ్లఫీ ఎల్లో చిక్, ఎల్లో, peeped out. The sparrow brought juicy wriggling worms for the hungry little baby bird. Little baby bird. The baby bird eagerly ate them with its small pointed beak. Days passed. One bright morning, the caring mother sparrow flew out of the nest. The curious innocent chick opened its adorable round eyes and looked out.
ఇక్కడ మనం క్యూట్ కూడా తీసుకోవచ్చు. షీ సా కలర్ఫుల్ ఆర్ బ్యూటిఫుల్ కూడా తీసుకుంటా. బ్యూటిఫుల్ ఆర్ లవ్లీ ఆర్ అట్రాక్టివ్ ఫ్లవర్స్, వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. వైబ్రెంట్ ఫ్లవర్స్, గ్రీన్ రజ్లింగ్ లీవ్స్ అండ్ రైప్ జ్యూసీ ఫ్రూట్స్ ఆన్ ద ప్లాంట్ అండ్ ద ట్రీస్. షీ ఓపెన్ హర్ టైనీ ఫ్రాగిల్ వింగ్స్ అండ్ ఫ్లాప్డ్ దెమ్. ఈ విధంగా ఇది డిస్క్రైబింగ్ వర్డ్స్ని రీప్లేస్ చేస్తూ స్టోరీని మళ్ళీ మనం తిరిగి రాయొచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ రీడ్ ద స్టోరీ. కొన్ని ఇమేజెస్ సహాయంతో మనకు ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. ఇవి ఇమేజెస్, వీటికి సంబంధించి కింద కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ఏ బాయ్ హంగ్రీ జంప్డ్ హై టు రీచ్ గువాస్ నాట్ సక్సెస్ఫుల్, మంకీ ఎంట్రీ, బాయ్ త్రూ ఏ స్టోన్ ఎట్ గువా, త్రూ గువా ఎట్ బాయ్ థ్యాంక్డ్ మంకీ. ఇవి మనకి ఇచ్చినటువంటి హింట్స్. ఆ హింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తే మనకి ద క్లవర్ బాయ్ అని చెప్పేసి ఒక స్టోరీ రావడం జరిగింది. ఆన్ ఏ హాట్ డే ఏ బాయ్ వాక్డ్ ఏ లాంగ్ వే అండ్ వాస్ టైర్డ్. హీ స్టాప్డ్ అండర్ ఏ గువా ట్రీ టు హ్యావ్ ఏ రెస్ట్. హీ వాజ్ హంగ్రీ సో హీ వాంటెడ్ టు ఈట్ గువా. హీ జంప్డ్ అప్ బట్ హీ కుడ్ నాట్ రీచ్ ద ఫ్రూట్. ద బాయ్ సా ఏ మంకీ ఇన్ ఏ ట్రీ. హీ హ్యాడ్ అన్ ఐడియా. He picked up a stone and threw it at Guva. The monkey saw this. It picked a guava and threw it at the boy. The boy thanked the monkey and ate the guava. ఈ పిల్లవాడి యొక్క తెలివితేటలు తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ఇస్తున్న టాస్క్ ఏంటంటే యాక్టివిటీ 8 వచ్చేసరికి హీర్ ఆర్ సమ్ పిక్చర్స్ విత్ డైలాగ్స్. కింద కొన్ని పిక్చర్స్ ఉన్నాయి డైలాగ్స్తో పాటు. రీడ్ దమ్ కేర్ఫుల్లీ అండ్ రైట్ ద స్టోరీ. వాటిని బాగా పరిశీలించి అబ్జర్వ్ చేసి హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి ఈ హింట్స్ సహాయంతో ఎట్లా అయితే పైన ద క్లవర్ బాయ్ స్టోరీ ఫేమ్ చేసామో ఒక స్టోరీ రాయండి అంటున్నారు. వన్స్ ఇన్ ఏ ఫారెస్ట్, ఎలిఫెంట్, అన్హ్యాపీ, గ్రే కలర్, రిక్వెస్టెడ్, ఫ్రెండ్స్, పెయింట్, వైట్, ఫ్రెండ్స్ హెల్ప్డ్, ఎలిఫెంట్, మూవింగ్ హ్యాపీలీ, కింగ్ సోల్జర్స్, కాట్, టు ప్రెజెంట్, వైట్ ఎలిఫెంట్, గిఫ్ట్ టు కింగ్, ఎలిఫెంట్ ఫెల్ట్ సారీ, ఆన్ ద వే, సడన్లీ రైన్డ్, వైట్ కలర్, వాష్డ్ ఆఫ్, సోల్జర్స్ లెఫ్ట్, ఎలిఫెంట్ హ్యాపీ, సెడ్ మై కలర్ ఈజ్ మై బ్లెస్సింగ్. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి మనకు ఒక మోరల్ స్టోరీ. దీని యొక్క హింట్స్ సహాయంతో ఈ స్టోరీని డెవలప్ చేసి ఒక మీనింగ్ఫుల్ స్టోరీగా రాయండి అంటున్నారు. నౌ రైట్ ద స్టోరీ యూజింగ్ ద హింట్స్ సహాయంతో స్టోరీ రాయండి అంటున్నాడు. టైటిల్ వచ్చేసరికి టైటిల్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది మనకి. బీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్. ఉన్నదాంతో మనం సంతోషపడాలి అని చెప్పేసి. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ డెన్స్ ఫారెస్ట్ దేర్ లివ్డ్ ఏ లార్జ్ ఎలిఫెంట్. He was gentle and kind, but he was unhappy. The elephant did not like his grey color and often felt different from other animals. He wished he could be more beautiful like some of the colorful birds in the forest. One day, he shared his feelings with his friends, telling them how much he disliked his dull grey skin. I wish I could be white, he said. His friends, wanting to make him happy, came up with an idea. Why don't we paint you white? They suggested. Excited by the idea, the elephant agreed. His friends quickly gathered some white paint, and together they covered the elephant's skin with it. Soon he looked like a magnificent white elephant. Delighted with his new appearance, the elephant moved through the forest with pride, showing off his bright new color. As he wandered, the king's soldiers spotted him. They were thrilled because the king had always wanted a rare white elephant as a royal gift. They decided to capture him and take him to the palace. The elephant, though initially proud, soon realized what was happening and began to feel sorry. He did not want to leave the forest and his friends behind. On the journey to the palace, something unexpected happened. Dark clouds gathered in the sky and it began to rain heavily. As the rain poured down, the white paint washed off the elephant, revealing his true grey color once again. Seeing this, the soldiers were disappointed. He is just an ordinary elephant, they exclaimed, and they let him go, deciding that the king would not want him anymore. The elephant now felt a wave of relief and joy. As he returned to the forest, he said with a smile, my color is my blessing. He realized that
that being himself was more important than trying to be something he was not. And from that day on, the elephant was never unhappy about his grey color again. సో ఇంకా దీన్ని ఇంకా షార్ట్ చేసి రాయొచ్చు. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్పేసి ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్, కాన్వర్సేషన్ ఫర్ రోల్ ప్లేకి సంబంధించి కింద ఒక టాపిక్ ఇచ్చారు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డైలాగ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ డూ ద రోల్ ప్లే టు యాక్సెప్ట్ ద రిక్వెస్ట్. మెటిల్డా జయన్కి మధ్యలో జరిగేటువంటి సంభాషణ. యాక్టివిటీ 9 వచ్చేసరికి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డైలాగ్స్ అండ్ డూ రోల్ ప్లే టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఫర్ ద ఒపీనియన్. కింద యాక్టివిటీలో రాజు గోపికి సంబంధించి కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, వాటిని రోల్ ప్లే చేయండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ యువర్ అగ్రిమెంట్ ఇన్ ఏ పొలైట్ మేనర్ యూజింగ్ ద ఫ్రేజెస్ గివెన్ బిలో. రోమన్ నెంబర్ 2లో ఒపీనియన్ తెలియజేయడానికి ఉపయోగించేటటువంటి కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు మనకి. ఫ్రేజెస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్, ఫ్రేజెస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డిసగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే అంగీకరించేది అని అర్థము, డిసగ్రిమెంట్ అంటే ఆపోజిట్ అని, వ్యతిరేకించేదని. ఈ అగ్రిమెంట్ని మనం యాక్సెప్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి వర్డ్స్ కొన్ని వచ్చేసరికి ఎస్ ఐ డూ, యు ఆర్ రైట్, దట్స్ సో ట్రూ, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, ష్యూర్, ఓకే. అది కాకుండా వాళ్ళు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం డిసగ్రీ, వ్యతిరేకించేటప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి కాంటెక్స్ట్లో ఉపయోగించాల్సిన వచ్చేసరికి ఐఎమ్ సారీ, ఐఎమ్ అఫ్రైడ్, నో, నాట్ ఎట్ ఆల్. అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఐ థింక్ అవర్ ఇంగ్లీష్ టీచర్ రచన ఈజ్ వెరీ గ్రేట్. సో దీని కనుక మీరు అగ్రీ చేస్తే పెయిన్ ఉపయోగించాల్సిన వాటిలో యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, షూర్ ఇట్లాంటివి ఉపయోగిస్తాను అనమాట. అవర్ స్కూల్ గార్డెన్ ఈజ్ వెరీ బిగ్, వాట్ ఏ నైస్ డ్రెస్ షీ ఈజ్ వేరింగ్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వల్, అవర్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఇట్లాంటి కాన్వర్సేషన్ జరిగేటప్పుడు రైట్ కాంటెక్స్ట్లో ఉపయోగించాల్సినటువంటి అగ్రిమెంట్కి సంబంధించి ఇవి వాడాలి. సో మీరు డిసగ్రీ చేస్తే ఐఎమ్ సారీ, ఐఎమ్ అఫ్రైడ్, నో, నాట్ ఎట్ ఆల్ వీటిని ఉపయోగించాలి. నెక్స్ట్ యాక్టివిటీ 10 వచ్చేసరికి లాంగ్వేజ్ గేమ్. టైటిల్ ఆఫ్ ద గేమ్ ఫిషింగ్ ఫర్ యాడ్జెక్టివ్స్. రిక్వైర్డ్ టైం 15 నిమిషాలు. మెటీరియల్ ఫ్లాష్ కార్డ్స్, సమ్ మ్యాగ్నెట్స్, థ్రెడ్, ఫిషింగ్ రాడ్. నోట్ దిస్ గేమ్ కెన్ బీ రీయూజ్డ్ ఫర్ అదర్ వర్డ్ గ్రూప్స్ లైక్ నౌన్స్ అండ్ వెబ్స్, నాట్ ఓన్లీ ఫర్ యాడ్జెక్టివ్స్. దీనికోసమే కాకుండా నౌన్స్కి వెబ్స్కి సంబంధించి కూడా ఈ గేమ్ను మనం ప్రిపేర్ చేయొచ్చు. ప్రిపరేటరీ వర్క్ ఇచ్చారు. రైట్ ఏ వెర్బ్ ఆన్ ఈచ్ కార్డ్. ఫ్లాష్ కార్డ్స్ మీద ప్రతి కార్డు మీద ఒక వెబ్ రాయాలి. నెక్స్ట్, ద వర్డ్స్ మస్ట్ బీ బోల్డ్ అండ్ రీడబుల్. ఆ రాసేటటువంటి వెబ్స్ ఏవైతే ఉన్నాయవి బోల్డ్ లెటర్స్లో ఉండాలి, అట్లాగే అందరికీ అర్థమయ్యేలాగా చదవడానికి అనువుగా ఉండాలి. ఫిక్స్ ఏ థిన్ మెటల్ స్ట్రిప్ ఆర్ సేఫ్టీ పిన్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద కార్డ్. అటాచ్ పేపర్ స్లిప్స్ ఆన్ ద ఈచ్ కార్డ్. ప్రతి కార్డుకి కూడా ఒక పేపర్ స్లిప్ అటాచ్ చేయాలి. అటాచ్ ఏ మ్యాగ్నెట్ టు ద ఫిషింగ్ రాడ్. సో రాడ్కి ఒక మ్యాగ్నెట్, అయస్కాంతాన్ని మనం అటాచ్ చేస్తాము. స్కాటర్ కార్డ్స్ ఫేసింగ్ అప్ ఆన్ ద ఫ్లోర్. సో నేల మీద చెల్లాచెదురుగా పడవేస్తాము. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఫిష్ ఏ వెర్బ్ కార్డ్ ఫ్రమ్ ద కార్డ్స్ స్ప్రెడ్ ఆన్ ద ఫ్లోర్. నేల మీద పడినటువంటి కార్డ్స్లో వాళ్ళకి నచ్చిన కార్డ్ తీయమని చెప్తాము. ఆస్క్ దెమ్ టు ఫ్రేమ్ అన్ అడ్జెక్టివ్ యూజింగ్ ద కార్డ్. దానిలో ఉన్నటువంటి ఏవైతే కార్డులో ఉన్నటువంటి వెబ్ ఉందో ఆ వెబ్ని తీసుకొని దానికి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు సఫిక్స్ యాడ్ చేసి ఒక డిస్క్రైబింగ్ యాడ్జెక్టివ్ని ఫ్రేమ్ చేయాలి. ఇఫ్ దే ఫ్రేమ్ ద రైట్ వర్డ్ దే కెన్ ఓన్ ద ఫిష్, అదర్వైజ్ దే హ్యావ్ టు పుట్ ఇట్ బ్యాక్. ఈ విధంగా గేమ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇడియమ్స్ అని చెప్పేసి ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పేసి ఒక ఇడియం, జాతీయము. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్, మన దగ్గర ఉన్న దాంతోనే మనం సరిపెట్టుకోవాలి అని చెప్పేసి 2 జాతీయాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకి 5th క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ 3rd యూనిట్ ద నెక్లెస్. ఈ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామరు, రైటింగ్ టాస్క్, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.